మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలిచి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడిన బట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ మున్సిపల్ ఎన్నికలను సీరియస్గా తీసుకొని పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. నగరాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుల అంశం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు బట్టి. తమ కేబినెట్ అంతా ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తుంది. రాష్ట్ర భవిష్యత్తే తమ లక్ష్యమని అన్నారు. ప్యూర్, క్యూర్, రేర్ సమగ్ర విధానంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామన్నారు బట్టి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులంతా కూడా సమిష్టిగా ఒక ఆలోచన చేసి గెలవటానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థుల్ని, కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల దగ్గర తీసుకువెళ్లే విధంగా ఉండేటువంటి అభ్యర్థులపైన దృష్టి సారించి అందరి ఏకాభిప్రాయంతో సాధ్యమైనంత వరకు అభ్యర్థుల్ని నిర్ణయించుకునే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా, అట్లాగే శాసనసభ్యులందరూ కూడా వారి వారి మున్సిపాలిటీస్లో తదేక దృష్టితో అక్కడ ఉన్నటువంటి పార్టీ మండల అధ్యక్షులు, మున్సిపాలిటీస్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఒక విషయం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈనాటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కేబినెట్ పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమం కోసం, అట్లాగే నగరాల అభివృద్ధి కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇండస్ట్రీని, సర్వీస్ సెక్టర్ని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, హెల్త్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారన్న సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సికింద్రాబాద్, ఖైరతాబాద్, అమీర్పేట తహసీల్దార్ కార్యాలయాల పరిధిలోని 70 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 1,116 రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, 2 ఏళ్లు అవుతున్నా నేటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ గారు అందుకు ఆడపిల్ల కానుకగా 1,00,000 రూపాయలు, 1,116 రూపాయలు మరి దేశవ్యాప్తంగా ఎక్కడ లేనటువంటి స్కీమ్. మరి పేదవాళ్ళు కూడా వాళ్ళకు సపోర్ట్ అంటే ఎదుగుతున్నటువంటి పిల్లలు, చేతికి వచ్చిన ఆడపిల్ల పెళ్లికి వచ్చినప్పుడు కొంత వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఇది ఒక పూర్తి స్థాయి సపోర్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వస్తే ఒక బంగారం కూడా ఇస్తామని చెప్పారు. వాళ్ళు అదే ఇబ్బంది పడుతుంది. ఎంఆర్ఓ అయితే అడుగు గారు చెప్పినా మీరు గవర్నమెంట్ చెప్పండి, ఎందుకంటే ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టోలో పెట్టిన హామీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి అది కూడా ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈరోజు మరి ఇక్కడ సికింద్రాబాద్ కానీ, ఖైరతాబాద్ కానీ ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి డెఫినెట్గా మంచి ప్రభావం ఉంటుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి, చూస్తారు మీరు. ఎందుకంటే గవర్నమెంట్ సరే 2 ఏళ్ళ 2 మాసాలు అయింది, వాళ్ళు చెప్పిన హామీలన్నీ ఇక్కడ నెరవేర్చిన దాఖలాలు. బట్ అల్టిమేట్గా ప్రజలు కూడా కోరుకుంటున్నారు డెఫినెట్గా ఈ ప్రభుత్వం మారాలి, ఇంకో ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం కావాలని.
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక ఆరోపణల వ్యవహారంపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. బుధవారం భీమవరం నియోజకవర్గం నేతలతో భేటీ అయిన జగన్ ఈ క్రమంలోనే అరవ శ్రీధర్ విషయాన్ని ప్రస్తావించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఓ మహిళా ఉద్యోగిని భయపెట్టి బెదిరించారన్న జగన్ ఈ క్రమంలోనే కూన రవికుమార్, కోనేటి ఆదిమూలం వంటి నేతలపైన విమర్శలు చేశారు. ఇక 150 నియోజకవర్గాల్లో తన పాదయాత్ర ఉంటుందని వైఎస్ జగన్ వెల్లడించారు. ఏపీ రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశం సంచలనం రేపుతోంది. ఈ అంశం మీద వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. బుధవారం రోజున భీమవరం నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశంపై జగన్ స్పందించారు. నిజంగా ఈ బరితెగింపు అన్నది, ఈ విచ్చలవిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే, చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే, నిన్న 20 పేపర్లో చూసినాం. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు, ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేపు చేసి, హెరాస్ చేసి, స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు. ఎంత దారుణంగా జరుగుతుందనంటే, ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు. దగ్గరుండి ఇట్లా టోళ్ళను తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము, భక్తి లేకపోకుండా మరుసటి రోజు జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, వీళ్ళందరినీ ప్రోత్సహించేవాడు, వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు. సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం. అందం, ఆకర్షణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారాయని వర్ధమాన నటి సుప్రియా చావస్ అన్నారు. ఢిల్లీ ఆధారిత వెల్నెస్ చైన్ కుకట్పల్లిలోని వివేకానంద నగర్ హబీబ్స్ హెయిర్ అండ్ బ్యూటీ తెలంగాణ 27వ సెలూన్ బ్రాంచ్ని నటి సుప్రియా చావస్, హబీబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమస్ హబీబ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుప్రియా చావస్ మాట్లాడుతూ అందం ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందిస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ సెలూన్ బ్రాండ్లు ఒకప్పుడు ఎంతో ఖరీదుతో పాటు పరిమితంగా ఉండేవని గుర్తు చేశారు. 2027 మార్చి నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 20కి పైగా హబీబ్ సెలూన్లను ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ అమస్ హబీబ్, మాస్టర్ ఫ్రాంచైజ్ల ప్రశాంత్ లడ్డా, శ్రీకాంత్ టీ పేర్కొన్నారు. को अपनी स्किन केयर के लिए you have the right place to be in, and I am proud enough to say that the vision that Mr. Habib Ahmed, late Mr. Habib Ahmed had, we are able to fulfill it, and हम लोग घर घर में पहुंच रहे हैं, हैदराबाद में आपकी हर लोकेलिटी में आ रहे हैं. We definitely feel कि आज ये 28 नंबर हमारा जो हुआ है ये आगे बहुत बढ़ेगा, because ये प्रोफेशन वैसे भी एंड एवरी पर्सन वांट्स टू एनहांस देमसेल्व्स, तो ये प्रोफेशन बहुत अच्छी तरीके से बढ़ रहा है. आई एम ग्लैड कि हम और लोगों को और खूबसूरत करते जा रहे हैं, एंड दैट इज़ द प्लेस वेयर यू गाइस कैन कम टू KPHB. कुकटपुली में हम लोगों ने अपना 20th ब्रांच आज खोला है. Beautiful occasion. As you know, Habib's is a pan-India brand. They have their branches everywhere, and now in Hyderabad they have their 28th branch.
So I would like you all to please request to come and have a look at this new branch, because they have some new Korean the treatments going on, and they also have some new therapy sessions for your hair and for your skin. Yeah, I would like to say skin. So you would have to definitely come and check this out, because Habib's is also one of my closest brand. I still remember मैं 5 साल लंदन जाने से पहले when I Republic Day, everyone. We are happy to announce our 20th salon at Kukatpalli. It's been a 6 years journey and we are loving it. Thank you for all of your support, and it couldn't be happened just because of our work, but it is also your dedication towards Habib's coming and visiting us always. Today this salon we have a new kind of Korean skincare and also hair treatments. Please do come and experience this, because ఈ నెల 31వ తేదీన రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ 78వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జయంతికి సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఓయూలో ఆర్ట్స్ కళాశాల వద్ద వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కార్యదర్శి సూర్యకిరణ్ ముఖ్య అతిథిగా హాజరై గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ గద్దర్ అభిమానులు, కవులు, కళాకారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున జయంతి సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమాజం కోసం, ప్రజల కోసం గద్దర్ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి గద్దర్కు పేగుబంధం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు గద్దర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 78వ జయంతి ఉత్సవాలు ఈ నెల 31 రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. సభని విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడున్న ప్రొఫెసర్లని, విద్యార్థులని అందరినీ కలుపుకొని ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు, గద్దర్ అన్న ప్రజాస్వామ్యం, సమానత్వం మీద ఆయన చేసిన అనేక పోరాటాలు సమాజం కోసం, ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం, అట్లాగే తెలంగాణకు సంబంధించి మీ అందరికీ తెలిసిందే, మీతో కలిసి నడిచారు. ఇక్కడ ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి గద్దర్ అన్నకు ఒక పేగుబంధం ఉంది. ఇక్కడ ఉన్న విద్యార్థులు, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు వీళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగా పాల్గొవాల్సింది కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ సభని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ బట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారితో పాటు అనేక మంది పాల్గొంటా ఉన్నారు. అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ గారు, ఫౌండేషన్ తరఫున అడ్లూరి లక్ష్మణ్ గారిని, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారిని, వారితో పాటు ముఖ్యంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని, అట్లాగే ప్రొఫెసర్ కాసిం గారిని, వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ అల్లం నారాయణ గారిని, గంటా చక్రపాణి గారిని. ఈ సభలో గద్దరన్న రాసిన సిరిమల్లె అనే పుస్తకావిష్కరణ జరగబోతా ఉంది. ఈ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో, సినబోయి కూసున్నా వెందుకమ్మో అనే ఈ పాటని, దాంతోపాటు అనేక సామాజిక అంశాలు, పాటలు ఆ పుస్తకంలో ఆవిష్కరించబోతా ఉంది. వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి తల్లిదండ్రులకు కుమార్తె విషం ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చింది. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని తొలుత భావించిన పోలీసుల విచారణలో కుమార్తె బండారం బట్టబయలైంది. బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన దశరథ్ లక్ష్మీలకు ఓ కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్న కుమార్తె సురేఖ నర్సుగా పనిచేస్తోంది. అక్కడ ఓ యువకుడితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు వారి ప్రేమకు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే మరో యువకుడితో సురేఖకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెళ్లి చూపుల నుండి ఎలాగైనా తప్పించుకోవాలని భావించిన యువతి మోకాల నొప్పులకు అని చెప్పి తల్లిదండ్రులకు ఆదివారం వేర్వేరుగా విషం ఇంజెక్షన్ ఇచ్చింది. వారు చనిపోయాక ఇద్దరిని ఇంట్లో ఒకే చోట పడుకోబెట్టింది. అనంతరం ఏమీ తెలియనట్టు సోదరుడు అశోక్కి ఫోన్ చేసి తల్లిదండ్రులు స్పృహ తప్పి పడిపోయారని చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కుమార్తె సురేఖే వారిని చంపినట్లు నిర్ధారణ అయింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిందో అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనేట ఆమె కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండేరకు తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షను ప్రముఖ ఆక్వాకల్చర్ న్యూట్రిషన్ సంస్థ హైప్రో ఫీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపల ఆహార ఉత్పత్తి కార్నివాను మార్కెట్లోకి విడుదల చేసింది. బేగంపేట్లోని జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, రంగారెడ్డి జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ పూర్ణిమ చేపల కొత్త ఆహార ఉత్పత్తిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ఆక్వాకల్చర్ న్యూట్రిషన్ సంస్థలు మరిన్ని పరిశోధనలు చేసి ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. హైప్రో ఫీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ షహాబుద్దీన్ అక్మల్ మాట్లాడుతూ అత్యాధునిక పోషకాలతో అభివృద్ధి చేసిన కార్నివా 36/7 ఫీడ్లో 36% అధిక నాణ్యత గల ప్రోటీన్, 7% ఫ్యాట్ ఉండటం వల్ల చిటాల్, పట్టా, సింగి వంటి మాంసాహారి చేపలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఫింగర్లింగ్ దశ నుంచి హార్వెస్ట్ వరకు చేపల పూర్తి జీవన చక్రంలో ఈ ఫీడ్ను ఉపయోగించవచ్చన్నారు. మనం స్టార్ట్ చేసిన 6 years ముందు ఒకటే ఉద్దేశంతో మన తెలంగాణ గవర్నమెంట్కి, తెలంగాణకి సపోర్ట్ చేయని ఫార్మర్స్కి బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్, బెస్ట్ క్వాలిటీ ఫీడ్ ఎట్లా మనం హౌ షుడ్ వి సప్లై టు అవర్ ఫార్మర్స్ బెస్ట్ ప్రోటీన్ అండ్ బెస్ట్ ఫార్ములేషన్ అండ్ ఫ్యాట్. అయితే దాని ప్రకారం మనం ఒక ప్రోడక్ట్ తోటి స్టార్ట్ చేసి ఇప్పుడు మనం 11 ప్రోడక్ట్స్ స్టార్ట్ చేసిన హైప్రో ఫీడ్స్ 6 years ట్రావెల్ జర్నీలో. దాంట్లో చాలామంది మనం అవుట్ ఆఫ్ స్టేట్ యూపీ, బీహార్, ఆసాం, తెలంగాణ, ఆంధ్ర, ఎంపీ సప్లై చేస్తున్నాం. దాంట్లో అందరికీ ఇప్పుడు ఆల్ ఇండియాలో మనకు బెస్ట్ ఫీడ్ అనేది తెలంగాణ అండ్ ఆంధ్రాకు సపోర్ట్ అవుతుంది. దే ఆర్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫీడ్ ఫ్రమ్ తెలంగాణ and high protein and high value. So there is a demand in entire India. So we are supplying. As Andhra is a producer of సంబంధించిన మూలాలు అంటే మన ఒక చేప తింటే మనకి ఏ వచ్చే ఆరోగ్యం ఉంటుందో దాని వచ్చే మూలాలకు వచ్చే విధంగా ఆ ప్రోడక్ట్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు అభినందిస్తున్నాము. ఇది 6వ సంవత్సరము. గతంలో కూడా చాలాసార్లు విన్నా వీళ్ళ పేరు, కానీ ఈరోజు ప్రత్యేకంగా రావడం నాకు ఆనందంగా అనిపిస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అంటే తెలంగాణ ఒక పేరు హైదరాబాద్ వాసి కాబట్టి ఓ ప్రత్యేకమైన మనకు అభిమానం కూడా. హైదరాబాద్ వాస్తవ్యుడు, హైదరాబాద్లో తిరిగే వ్యక్తిగా మన తెలంగాణ స్థాయి కాకుండా భారతదేశంలో యూపీ వచ్చారు, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు ప్రతి ఒక్క డీలర్స్ కూడా. ఎందుకు అంటే మనం ఇచ్చే ఆహార పదార్థము మంచిగా ఉంటే ప్రపంచంలో మనం ఎక్కడ కూడా మనం చేసుకోవచ్చు. దానికి ఉదాహరణ జీ పుల్లారెడ్డి గారే. అలాగని జీ పుల్లారెడ్డి గారు లాగానే కూడా హైప్రో ఫీడ్స్ కూడా ఉండాలని కోరుకుంటూ
దాని యొక్క విధానం ఇంకా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఎక్కడైతే మనము మంచిగా ప్రోడక్ట్ ఇస్తామో తప్పనిసరిగా ఆ ప్రోడక్ట్ గుర్తింపు అతి త్వరగా రాకున్నా కూడా నెమ్మదిగా వస్తుంది. కాబట్టి వీరి భాగస్వాములకు అదేవిధంగా ఫిషరీకి సంబంధించిన వారందరి తరపున కూడా వీరిని అభినందిస్తూ